దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మానవుని యొక్క ఆత్మ యొక్క విలువల గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడే సహోదరులు గ్రంథాన్ని చదివి సహాయం చేశారు. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అనేటువంటి లేఖనాన్ని చదువుకున్నాము. ఇందాక మొదటి వాక్యపట్నంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చదువుకోవడం జరిగింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం ఏమంటాడంటే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని చెప్పబడినటువంటి లేఖనాన్ని మనం చూస్తూ వచ్చాము. ప్రియులరా, ఒక మనుషుడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణమును అనగా ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని క్రీస్తు ప్రభువు తెలియచేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మానవుడు ఎవరు, ఎందుకు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు, దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ఆత్మ ఎంత విలువైనది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రియులరా, ఈనాడు మనుష్యుడు తన స్వార్థం కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందామో, ఏమి త్రాగుదామని తన దేహమును గుచ్చి తన ప్రాణమును గుచ్చి చింతిస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా మానవుడు అంటే శరీరము ఆత్మల యొక్క కలయిక. ప్రసంగంలో తెలియచేస్తూ ఉంటాడు, మన్నైనది వెనకటి వల్లనే మట్టికి వెళ్ళును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలి వెళ్ళును అని అంటాడు. అంటే మనిషి అని అంటే దేహము ఆత్మల యొక్క కలయిక. అయితే ఈ ఆత్మ లేకపోతే ఈ శరీరము ఎక్కడిది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచన భాగంలో చూడక మునుపు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం గమనిద్దాము. దేవుడు జగత్తు పునాది వేయబడుకునిపే మానవులు తన కొరకు నిర్ణయించుకొని వారు పరిశుద్ధంగాను నిర్దోషంగాను జీవించాలనేటువంటి ఆలోచన చేత తెలియచేస్తున్న మాట 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, 27వ వచనం అంటాడు కదా, దేవుడు మనుషుని తన స్వరూపంలో సృజించను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎలా చేశాడు? 2వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువునుదగా నరుడు జీవాత్మ ఆయనని లేఖనం తెలియజేస్తా ఉంది. అంటే మనిషి అనేటువంటి వాడు ఈ దేహము, కనబడుతున్నటువంటి దేహము, కనబడినటువంటి ఆత్మ యొక్క స్వరూపమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషుడు చాలా విలువైన వాటిని వెతుకుతూ ఉన్నాడు. ఏంటది? డబ్బు కొరకు, పేరు కొరకు, హోదా కొరకు వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు వారు గంభీరమైన ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మొట్టమొదటిగా నీ ఆత్మ విలువ ఏమిటి? అసలు ఆత్మకు ఏమైనా విలువ ఉందా అనేటువంటి విషయాన్ని, అసలు ఆత్మ ఎవరి ద్వారా మనలోకి ప్రవేశించింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, నేలమట్టితో నరుని నిర్మించిన తర్వాత వానిలో చలనం లేదు, మాట్లాడట్లేదు, చూడట్లేదు. అంటే ఒక విగ్రహాన్ని ఏ రీతిగా అయితే మనుషులు చేస్తూ ఉంటారో అలా చేయబడినటువంటి విగ్రహానికి ప్రాణం ఉంటుందా? ఉండదండి, ఉండదు. మాట్లాడదు, కళ్ళతో చూడదు, చేతులతో పనిచేయదు, కాళ్ళతో నడవదు. అయితే అలాగూ తన స్వహస్తాలతో చేసినటువంటి ఆ మానవ దేహాన్ని
కదలనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ఊపిరిని మన ముక్కు రంధ్రాల గుండా ఊదినప్పుడు మనిషి జీవాత్మ అయినని చెప్పబడుతూ ఉంది. అంటే ఈ లోకము తాత్కాలికమైంది, కానీ ఆత్మ అనేది నిత్యమైంది అనే విషయాన్ని మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఎంత నిత్యమైంది అని అంటే, ఈ మట్టి అనే దేహము ఏదో ఒక రోజు మట్టికి వెళ్ళవలసిందే. మీరు ఈ భూమి మీద బహుధనవంతులుగా జీవించండి, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారుగా జీవించండి, లేకపోతే మంచి మంచి హోదాలో ఉండి జీవించండి. ఏదో ఒక దినాన్న మీలో ఉన్నటువంటి ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందుకోసం యేసుక్రీస్తు వారు అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది, ఆత్మయే జీవింపజేయుచున్నది అని అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే ఈ దేహము మట్టిది, మట్టికి చేరాలి. కానీ అసలుకి ఆత్మను చూసారా, దేవునికి వచ్చినటువంటి ఆత్మను చూసారా, దానికి చావు లేదు ప్రియులరా. అది నిత్యమైంది అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్య ప్రకారం నేర్చుకుందాం ప్రియులరా. ఆత్మ దేవుని స్వరూపంలో సృజించబడింది అనే విషయాన్ని ఆదికాండం 1:27 మోషే గారి ద్వారా చెప్పబడింది. పంచఖండాలు రాసింది ఎవరు? మోషే గారు. ఆయన 1:27 ఏమంటాడు అని అంటే, దేవుడు మనుషుని తన స్వరూపంలో సృజించాడు. దేవుని యొక్క స్వరూపం ఏంటి, లేక దేవుని యొక్క పోలిక ఏంటి అని అంటే పరిశుద్ధత, లేకపోతే దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగినటువంటి వారిగా మనుషుల్ని సృజించాడు. అంటే అందులో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ గమనించాలి ప్రియులరా, మానవులకు దేవుని స్వరూపం ఇచ్చాడు, కానీ దేవదూతలకు ఆ స్వరూపం ఇవ్వలేదు. దేవదూతలకు ఆ స్వరూపం ఇవ్వలేదు. కేవలము మనిషికి మాత్రమే దేవునిలో ఉన్నటువంటి ఆత్మను మనకి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం మరొకసారి ఆలోచన చేస్తున్నాం. ఈ మట్టి దేహము, ఈ మట్టి శరీరం మట్టితో తయారైంది, కానీ ఆత్మ మాత్రం, మనలో ఉన్న ఆత్మ మాత్రము దేవుని శ్వాసతో ఏర్పడింది. ద గాడ్ హ్యాస్ బ్రీతెన్ అనేటువంటి పదం వాడతాడు, అనేటువంటి మాట. అలాగూ దేవుడు ఎప్పుడైతే మన ముక్కు రంధ్రాల గుండా ఊదినాడో మనిషి జీవించే ఆత్మ అయింది. అయితే ప్రియులరా, మట్టి అయిన దేహము లేక మట్టి అయిన శరీరము విలువైందా, లేక దేవుని శ్వాసతోటి మనలోకి వచ్చినటువంటి ఆత్మ విలువైందా అంటే, ఆత్మే చాలా అమూల్యమైంది అని అంటున్నాడు. రెండవదిగా మనం గమనించేటువంటి విషయం ఏంటి అంటే, ఆత్మ లోక సంపదలన్నిటికంటే కూడా చాలా గొప్పదంట. ఆత్మట లోకములో ఉన్నటువంటి సంపదలన్నిటికంటే కూడా గొప్పది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులరా, ఈ ఆత్మల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక మనుషుడు అడుగుతూ ఉంటాడు. మనుషుని యొక్క జీవితంలో ఈ ఆత్మ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈ ఆత్మ ఎంత లోక సంబంధమైనటువంటి వాటికంటే గొప్పది అని అంటే ప్రియులారా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఒక ఆయన ఉన్నాడు, ఒక ధనవంతుడు, లూకాసు వార్తలో. ఆయనకు ఆ సంవత్సరం విస్తారమైనటువంటి పంట పడింది. తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపోయేటువంటి విస్తారమైనటువంటి పంట నాకు పడింది. ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము. అయితే దేవుడు అంటున్నాడు, ఓ వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుతున్నాను. ప్రాణం అంటే మరొకటి కాదు ప్రియులారా, ఆత్మ. ఓ వెరివాడా, ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణములు అడుగుతూ ఉన్నాను. నీవు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? నిజంగా అతను అనుకున్నాడు, తనకు పడినటువంటి విస్తారమైన పంటను బట్టి తనకున్నటువంటి కొట్లన్నింటిని కూడా పడివేసి మరలా వాటి స్థానంలో పెద్ద పెద్ద కొట్లను, అంటే మనం వ్యవసాయ వాళ్ళు ఆ ఫుడ్ని రిజర్వ్ చేసేటువంటి క్రమంలో ఉపయోగిస్తూ ఉంటారు కదా, అలాంటి పెద్ద పెద్ద వాటిని నిర్మించుకున్నాడు. వాటి నిండా తనకు పడినటువంటి పంటను కూర్చుకున్నాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, తనకున్నటువంటి ధనము చేత, తనకున్నటువంటి ఆస్తి చేత, తనకున్నటువంటి భోగం చేత, తనకున్నటువంటి హోదా చేత, తనకున్నటువంటి పలుకుబడి చేత నాకేంటిలే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు,
ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాను. నువ్వు సంపాదించినవన్నీ ఎవరు అవుతావని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి నేను మీకేం తెలియచేయాలని కోరుతానంటే, మనలో ఉన్నటువంటి ఆ ప్రాణము లేదా ఆత్మ అన్నిటికంటే కూడా చాలా అమూల్యమైంది, విలువైంది అనేటువంటి విషయాన్ని ఇందాక మనం చూసాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం ఏమంటున్నాడు? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. అతనికి ఏమీ ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు పిల్లరా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు, ఈ లోకంలో ఉన్నటువంటి భూములు, ఈ లోకంలో ఉన్నటువంటి ఇండ్లు, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారము, ఇవన్నీ వెళ్ళినప్పుడు తీసుకెళ్తామా? ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీకు సామ్రాజ్యవేత్త ఎవరైనా, అలెగ్జాండర్ అనేటువంటి ఆయన కేవలం 33 సంవత్సరాలు మాత్రం ఈ భూమి మీద జీవించాడు. ఆయన ప్రపంచాన్ని మొత్తం జయించుకుంటూ వచ్చాడు. తన ధనాగారంలో డబ్బు ఉంది, మరి బంగారం ఉంది, వెన్ను ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఆ యవ్వన కాలంలో తను కలిగినటువంటి జబ్బుని నయం చేయడానికి ప్రపంచంలో పేరెన్నికైనటువంటి అనేక మంది వైద్యులు పిలిపించాడు. ఎవరైనా ఆయన ప్రాణాన్ని కాపాడగలిగారా? లేదు. అధికముగా యుద్ధాలు చేయడం చేత దేహానికి కత్తిగాట్లు పట్టాన్ని బట్టి ధనువాత రోగము చేత బాధపడుతున్నాడు. ఒకవేళ నన్ను బాగు చేస్తే, నాకున్నటువంటి రోగాన్ని బాగు చేస్తే మీకు ఈ సంపద మొత్తం ఇస్తా అన్నాడు. కానీ ఆ డాక్టర్ల వల్ల కాలేదు. చివరికి ఆయన సమయం వచ్చింది, తన దేహంలోంచి ఆత్మ విడిపోయింది, అంటే మరణించాడు. అయితే మరణించే ముందు తనకు వైద్యం చేసిన వైద్యుల్ని, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిచి, ఇదిగో నేను చనిపోయిన తర్వాత నాకు 3 పనులు చేయాలన్నాడు. ఏంటంటే, నా శవపేటికని తీసుకుని వెళ్ళేటప్పుడు నేను సంపాదించినటువంటి వజ్ర వైద్యురాలు, ధనము, నాణ్యాలు ఉన్నాయి కదా, బంగారం ఉంది కదా, వాటిని వెదజల్లండి అని అన్నాడు. అంత మాత్రమే కాదు, తన ఆ శవపేటికని వైద్యం చేసినటువంటి ఆ 4 వైద్యుల చేత మోయించండి. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి చేసిన తర్వాత 2 చేతులు పైకి పెట్టమన్నాడు. అంటే ఈ 3 విషయాలు మీకు అర్థమైనయో లేదో, ఈ భూమి మీద ఎంత గొప్పవాడిగా నువ్వు బ్రతికినప్పటికీ, ఎంత పరాక్రమవంతులుగా బ్రతికినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినప్పటికీ, ఒకానొక దినము నీకున్నది మరణము అనేటువంటి దాని ద్వారా నీకు ముగింపు ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకో. అలెగ్జాండర్ లాంటి వాడే వైద్యుల ద్వారా తనకున్నటువంటి రోగాన్ని బాగు చేసుకోలేకపోయాడు. తనకున్నటువంటి వెండి బంగారము వజ్ర వైడూరాలు బట్టి తన యొక్క వ్యాధి నయం కాలేదు. చివరికి ఏమన్నాడంటే, నేను ఇవన్నీ సంపాదించాను కానీ వేటిని తీసుకొని పోవటం లేదు అని మీకేం తెలియచేయాలనుకుంటున్నారు ప్రియులరా? లోక సంపదలైనటువంటి డబ్బులు, ధనము, ఇండ్లు, బంగారము, వజ్ర వైడూరాలు ఇవన్నీ కూడా నువ్వు ఎంత బాగా వెతికినా వెళ్ళేటప్పుడు ఏవి పట్టుకుని ఇక్కడే మిగిలిపోతాయి. కానీ ఆత్మ మాత్రమే నిత్యత్వంలోకి వెళ్తుంది. ఈ ఆత్మను రక్షించుకోవాల్సినటువంటి అవసరత ఈ మధ్యాహ్న సమయంలో మనందరికీ ఉన్నదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ గమనించండి, సంపదలు ఆత్మను రక్షింపలేదు, పేరు ఆత్మను మార్చలేదు, ఆయనకున్నటువంటి పవరు ఆత్మను నిలవలేకపోయింది. కానీ ఒక్కసారి ఆత్మ నశిస్తే తిరిగి దొరుకుతుందండి? ఒక్కసారి ఆత్మ నరకానికి పోతే మరలా తిరిగి వస్తుందా? అందుకోసమే ఏంటయ్యా మనకు విలువైంది అని అంటే, మనలో కంటికి కనిపించినటువంటి ఆత్మ చాలా విలువైంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించాలి. మూడవదిగా, ఆత్మ కోసము చెల్లించబడినటువంటి ధర, ఆత్మ కొరకు చెల్లించినటువంటి ధర ఏంటి అని అంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 18వ అధ్యాయము 1వ అధ్యాయము 18-19 వచనాలు తెలియజేస్తూ ఉంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనమంట వెండి బంగారము చేత విమోచించబడలేదు. మరి ఎలా విమోచించబడ్డాము అంటే, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనము విమోచించబడ్డాము. ఆ క్రీస్తు యొక్క రక్తం ఎలాంటిది అంటున్నాడు అక్కడ? అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతున్నని మీరు ఎరగరా అంటే, ఆ ఆత్మ కోసము తండ్రైన దేవుడు చెల్లించినటువంటి ధర ఏంటి అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రియులరా.
అందుకోసం మీరు గమనించండి, ఒక వస్తువు విలువ ఎంత అనేది దాన్ని చెల్లించిన ధర ద్వారా తెలుస్తుంది, అవునా కాదా? ఒక వస్తువు యొక్క విలువ అనేది మనం ఎంత దాని కొరకు చెల్లించాము అనేటువంటి దాని ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకి మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, సుమారు ఒక 20,000. మా తమ్ముడు వాళ్ళు అయితే దాదాపు 1,50,000 పెట్టారు. 20,000కి ఫ్రిడ్జ్ వస్తుంది, 1,50,000 కూడా ఫ్రిడ్జ్ వస్తుంది. కానీ దానిలో ఉన్నటువంటి ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. అంటే మనకున్నటువంటి హోదాను బట్టి దాన్ని చెల్లించుకుంటూ ఉంటాం. అది చెప్తున్నాడు, ఒక వస్తువు యొక్క విలువ ఎంత అనేది దాన్ని చెల్లించిన ధర ద్వారా తెలుస్తుంది. మరి మన ఆత్మ కోసం ఏం చేశాడు దేవుడు? వెండిని ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, ఇంకా దూతలు కూడా పంపలేదు. కానీ తనతో సమానుడిగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభును మనందరి యొక్క రక్షణ కొరకు ఈ లోకానికి పంపించాడు. ఎంత విలువైందంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి మనందరినీ రక్షించడానికి 2025 సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఆయన శిలువపై రక్తాన్ని కాల్చాడు. అంటే ఒక ఆత్మ విలువ ఏంటి అంటే, ఒక ఆత్మ విలువ ఈజ్ ఈక్వల్స్ టు యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఈనాడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది జనాభా యొక్క ఆత్మ విలువ ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క అంత ప్రాముఖ్యమైంది అంటే, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పాపము చేయలేదు. ప్రియుల చేసినట్టుగా కనిపిస్తుంది ఎక్కడైనా? చివరిగా జడ్జితో మాట్లాడేటువంటి క్రమంలో పిలాతోటి, నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడాన్ని సవాలు చేసినటువంటి యుగ పురుషుడు యేసుక్రీస్తు వారు. నేను అందుకోసం అంటున్నాడు, ఒక మనిషి యొక్క ఆత్మ విలువ లేక ఆత్మ యొక్క విలువ అనేటువంటిది యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణములకు సమానము, ఆయన చిందించిన రక్తములకు సమానము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 4వదిగా ఆత్మ నిత్య గమ్యం ఉంది. ఆత్మకు నిత్య గమ్యం ఉంది. ఆత్మకు మరణం ఉందా అండి? ఆత్మకు మరణం ఉందా? లేదు. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. ఒకవేళ ఆత్మ దేవుని విడిచిపెట్టినట్లయితే నరకము కూడా నిత్యత్వమే. ఒకవేళ క్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయనలో జీవిస్తే పరలోకము నిత్యత్వమే. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ భాగంలో హెబ్రీ గ్రంథకర్త ఇలా తెలియజేస్తూ ఉన్నాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడెను, అటు తర్వాత తీర్పు కలదు అని అంటాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఈనాడు మన ఆ పొరుగు వారైనటువంటి హైందవ సహోదరుల యొక్క ఆలోచన ఏంటంటే, మనుషులకి అనేక జన్మలు ఉంటాయి. వారు మొదటి జన్మలో చేసిన పాపములకు మరొక జన్మలో దాని శిక్ష అనుభవిస్తాడు. కుక్కగానో పిల్లిగానో మరి మరొక రకంగా పుట్టి వారు చేసిన పాపములకు ప్రతిగా ఫలాన్ని అనుభవిస్తాడని వారు నమ్ముతారు. కానీ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, పరిశుద్ధ గ్రంథము మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు. మరలా జన్మలు లేవండి. ఇప్పుడు పుట్టినటువంటి ఈ జన్మలోనే ఈ ఆత్మను పరిశుద్ధంగా దేవునికి అప్పగించకపోయినట్లయితే నరకము కూడా నిత్యత్వమే. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అదే నరకములో ఉండవలసినటువంటి పరిస్థితి. లూకా సువార్తలో తెలియజేస్తూ ఉంటాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని అంటాడు. కాబట్టి ఆత్మ అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే, ఆ ఆత్మ నిత్య గమ్యం ఉంది. అంటే శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ మాత్రం మరణించదు. ఒకవేళ మనం నీతిమంతులైన యేసుక్రీస్తు వారిని ఎరిగి ఆయనలో మనం జీవిస్తే ఆ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఒకవేళ యేసుక్రీస్తు వారిని విసర్జించి ఈ లోకములో ఉన్నటువంటి అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు, వారు ఎవరికి కూడా రక్షణ ఇవ్వటలేదు అనేది గ్రంథము, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఒకవేళ క్రీస్తు ప్రభువుని అంగీకరించకుండా వారు మరణిస్తే వారి ఆత్మ కూడా నరకానికి వెళుతుంది. అది నిత్యత్వమే అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరం మరణిస్తుంది కానీ ఆత్మ వెళితే పరలోకము లేదా నాశనానికి వెళ్తుంది. ఈ రెండింటి మధ్య ఏదైనా స్థానం ఉందంటే లేదు, మూడో మార్గము లేనే లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ దినమందే మీరు రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయము,
ఇదే రక్షణ దినమని అంటాడు కొరింథీయుల 2:6 నా ప్రియ దేవుని పిల్లారా, నీలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకోవాలంటే నాకు ఇంకా వయసులో ఉన్నాను, ఇంకా ఎక్కువ కాలం బతుకుతాను అని నువ్వు అనుకుంటావేమో. నేడు అను సమయం ఉండగానే నీ ఆత్మను క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించుకోలేకపోతే, ఒకవేళ మరణం అనేది ఆకస్మికంగా నీకు వచ్చినట్లయితే నీ ఆత్మ పరిస్థితి ఏమిటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి పిల్లరా. అందుకని అంటున్నాడు ఆత్మకు నిత్య గమ్యం ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఐదవదిగా మనం ఏం గమనించబోతున్నాం అంటే ప్రియులారా, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో ఆనందం. ఇక్కడ ఆత్మ అంటే దేహాల గురించి నేను మాట్లాడలేదు, దేహాలు కూడా ఆత్మను కలిగి ఉంటున్నాయి. కానీ మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మ గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆత్మ ఎంత విలువైంది అని అంటే క్రీస్తు ప్రభు అంటాడు, శరీరమును చంపువానికి మీరు భయపడొద్దు, కానీ ఆత్మను దేహమును నరకములో పడివేయవానికి మిక్కిలి భయపడు అంటాడు. మత్తయి సువార్త 10:28 నరకములో పడేసేటువంటి ఆత్మల గురించి నీవు ఆలోచిస్తున్నావా? అందుకోసమే భూమి మీద ఒక ఆత్మ రక్షించబడితేట పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు ఆ యొక్క కార్యాన్ని తొంగి చూస్తున్నాయి అని అంటున్నాడు. లూకా సువార్త 15:7 మనం వెళ్ళినట్లయితే లూకా రాస్తూ ఉన్నాడు. లూకా సువార్త 15:7 ఒక పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకమందు ఆనందం కలుగుతుంది. ఎందుకు ఆనందం? పరలోకంలో ఉండేవారు ఎవరు? పరిశుద్ధులేనా? ఆ పరిశుద్ధుల గుంపులో ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి తన పాపాన్ని బట్టి మారుమనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన సంఘంలోకి చేర్చబట్టు కొరకు నీతి ద్వారా బాప్తిసం ద్వారా సమాధి చేయబడతాడు. రాత్రికాల సమయంలో గుర్తు చేశారు. యోహాను సువార్త 3:3 నికోదేము అనేటువంటి ఒక ముసలివాడు అర్ధరాత్రి వేళ యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళాడు. నీవు పరలోకం నుంచి వచ్చిన దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడని నేను నమ్ముతూ ఉన్నాను, ఎందుకంటే నువ్వు చేసే కార్యాలు భూమి మీద ఉన్నటువంటి ఎవరు చేయలేరని చెప్పేసి అన్నాడు. చూసారా? అప్పుడు ప్రభు అన్నాడు కదా, సరే నన్ను బాగా గొప్పగా పొగుడుతున్నావు, నేను పరలోకం నుంచి ఒప్పుకుంటున్నావు అని చెప్పాడా? కానీ ఆ ముసలివాడిని నికోదేముకు ఉన్నటువంటి ఆత్మ యొక్క విలువల గురించి తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్త 3:3 ఒక్కసారి మన బైబిల్ తిప్పుకుందాము. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు తెలిసి ఆ లేఖన భాగాన్ని చూడవలసిందిగా కోరుతా ఉన్నాను ప్రియులారా. యోహాను సువార్త 3:3 మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఆ నికోదేముకు ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి క్రీస్తు ప్రభు చెప్తున్నట్టు మాట. 3:1 భాగంలో యూదుల అధికారి అయిన నికోదేమును పరిశీలన ఒకడు ఉండెను. అతడు రాత్రి ఆయన ఎందుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని యేసుక్రీస్తు వారితో చెప్పాడు. అందుకు యేసు, గొప్పగా చెప్పావు అని అనలేదు, అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అంటే క్రీస్తు ప్రభుకు అర్థమైంది ఆ ముసలివాడిని నికోదేము యొక్క ఆత్మ ఎంత విలువైంది అనేటువంటిది. వాస్తవంగా ఆయన పరిసేయుడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రం తెలుసు, అధికారిగా ఉన్నాడు. అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆత్మను రక్షించుకునే విషయంలో వెనకబడిపోయాడు. క్రీస్తు ప్రభు అదే తెలియజేస్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములకు చూడలేదని నీతో నిత్యముగా చెబుతున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగ్గా యేసు ఇట్లను, ఒకటి నీతి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ, ఒకటి నీతి మూలంగాను అంటే నీతిలో ఉంచబడి ద్వారా, రెండవది ఆత్మ మూలంగాను అంటే ఆత్మలో నిశ్చయించుకోవడం ద్వారా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. అర్థం కాలే. శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మించవాలని నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దం విందువి, కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ మీ ఆత్మ రక్షించబడకుండా ఇంకా ఈ పాప ఊపిలోనే ఈ లోకంలో నువ్వు నివసిస్తున్నట్లయితే, జీవిస్తున్నట్లయితే దాని విలువ యొక్క ప్రాముఖ్యతను గ్రహించు. ఒకవేళ ఆత్మను రక్షించుకోకుండా
క్రీస్తు రక్తము చేత కడగబడకుండా నీవు మరణించినట్లయితే నిత్య నాశనం ఉంది పిల్లరా. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాము. ధనవంతుడు అనేటువంటి వాడు. అతను భూమి మీద ఉదారంగపు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖించాడంట. అంటే ఆయనకి ఏ కొదువ లేదు. మనం అంటాం కదా, పంచభక్ష పరమాన్నాలు తిట భుజిస్తూ ఆనందంగా జీవిస్తూ ఈ శరీరాన్ని సంతోషపెడుతూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళ లోకములో వేదన చెందటానికి, వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఆ పరదేశంలో నెమ్మది పొందేటువంటి ప్రాంతంలో, ఆ పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి మరొక పేదవాడు ఉన్నాడు. ఆయన ఎవరంట? లాజరు. ఆ అబ్రహాం చూసి, ఓ తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును పంపించి నా నాలుకను చల్లార్చయ్యా. ఈ వేదనలో, ఈ అగ్నిలో నా యొక్క ఆత్మ కాలిపోతా ఉంది, ఆ వేదన భరించలేకపోతున్నానని చెప్పేసి ఆ వేదన గుచ్చినటువంటి విషయాల గురించి ధనవంతుడు చెప్తూ ఉన్నాడు. ఏమైనా అవకాశం ఉందా? చనిపోయిన తర్వాత అయ్యా నేను మరలా భూమి మీదకి వెళ్తాను, ఇప్పుడైనా యేసుక్రీస్తు అని ఎరుగుతాను, క్రీస్తులోనే బాప్తిసం పొందుతానని చెప్పుకోవడానికి అవకాశం ఉందా? ఏమన్నాడు హెబ్రీ గ్రంథకర్త? 9:20 మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, అటు తర్వాత తీర్పు ఉంది. నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఆత్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు పిల్లరా. ఇక్కడ లూకా సువార్త మనం చూసినప్పుడు ధనవంతుడు తప్పించుకోలేకపోయాడు. ఇంకేమంటాడంటే, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు కూడా రోజు బహుగా సుఖిస్తున్నారు, ఎవరికి కొంచెం కూడా దానం చేయట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ధనవంతుడు అక్కడ ఉన్నాడంట లాజరు. ఆయన తినంగా మిగిలిన రొట్టె ముక్కలు ఏమైనా పడతాయేమో వాటిని తిని కడుపు నింపుకోవాలని చూశాడు. కానీ ఒకరు అంటారు కదా, ఇతను పిల్లికి కూడా భిక్ష పెట్టాడంట. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే వాని యొక్క ఆత్మ పరిస్థితి ఏంటంటే ఆ అగ్నిలో వేదన చెందుతూ ఉన్నాడు పిల్లరా. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో నికోదేవుకి, శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడిని అలాగనే ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే నికోదేము క్రీస్తు ప్రభుని అంగీకరించి తన పాపమును కలిగి వేసుకున్నట్టుగా మనం అపోస్తుల కార్యగ్రంథం చూసినప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు. నపుంసకుడు అనేటువంటి వాడు ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి గాజా వెళ్తూ ఉన్నాడు. వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఆయన గుర్రం మీద వెళ్తూ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు, గొర్రెవలే వదకు తేబడును, బొచ్చు కత్తిరించు అని అంట. గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండదో అలాగనే ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకి న్యాయ విమర్శ కలగలేదని చదువుతున్నప్పుడు ఆ నపుంసకుడికి అర్థం కాలే. నపుంసకుడు అంటే అమ్మ అటు పురుషుడు కాదు, ఇటు స్త్రీ కాదు. ఆ నపుంసకుడికి తనలో ఉన్నటువంటి ఆత్మరక్షణ కొరకు దేవుడు ఏం చేశాడు? దూత ద్వారా పిలుపుని పంపించాడు. పిలుపు పరుగున వెళ్తూ ఉన్నాడు. ఆ రథం మీద వెళ్తున్నట్టు నపుంసకుడు కలుసుకున్నాడు. నీవు చదువుతున్న ఏమన్నా గ్రహించావా అని అన్నాడు. ఏమన్నాడు అక్కడ నపుంసకుడు? ఎవరైనా నువ్వు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథమాపి ఆయన రథం మీద ఎక్కించుకున్నాడు పిలుపును. అప్పుడు యెషయా గ్రంథాన్ని ఎత్తి ఆ నపుంసకుడు చదువుతున్నట్టు లేఖన భాగాల గురించి వివరిస్తాడు. గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అనేట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండేనో అలాగనే ఆయనకి న్యాయ విమర్శ కలగలేదు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? నా గురించా, వేరొకరి గురించా అన్నప్పుడు పిలుపు ఏమంటాడంటే, లేఖనాలు ఉద్దేశించి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం గురించినటువంటి విషయాలను చెప్పినప్పుడు ఆ నపుంసకుడు అంటున్నాడు, వారు వెళుతూ ఉండగా త్రోవలో నీళ్లు కనపడ్డాయి, ఇదిగో నీళ్లు, బాప్తిసం పొందడం నాకు ఏం ఆటంకం అనగానే పిలుపును నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. అప్పుడు పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆత్మ యొక్క విలువ ఎంత గొప్పది అంటే ఏ వ్యక్తి నాశనం అవటము దేవునికి ఇష్టం లేదు. మనకు ఉదాహరణ తెలియజేస్తాను మీకు. యేసుక్రీస్తు వారు సుమారు 12 గంటల సమయంలో సుకారు అనేటువంటి ఊరికి వెళ్ళాడు. అక్కడ యాకోబు కాలం నాటి బావి త్రవ్వబడింది. అక్కడికి యూదులు అలాగనే సమరయులు కూడా వచ్చి నీళ్లు చేదుకునేవారు. ఆ మధ్యాహ్న సమయంలో సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఎందుకో తెలుసా అండి? యూదులకి సమరయలతో సాంగత్యము లేదు. యూదులు ఉదయకాలంలో నీళ్లు తోడుకొని పోతే ఆమె మధ్యాహ్నం వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీ యొక్క ఆత్మ యొక్క విలువను గ్రహించినటువంటి వాడే ఆ సుకారును బావి దగ్గర ఆయన ఉన్నాడు. ఆమె నీళ్లు చేరుకోవడానికి రాగానే యేసుక్రీస్తు వారు అంటున్నాడు,
అమ్మా నాకు త్రాగుడికి నీళ్ళు ఇమ్మంటే ఆమె ఏమంటుంది తెలుసా? ద్రాతృత్వం కలిగిన వాళ్ళైతే నీళ్లు పోస్తారు. అయ్యా మీరు యూదుడు కదా, నేను సమరయాలను కదా, మాతో మీకు సాంగత్యం లేదు కదా, నేను ఎలా నీకు నీళ్ళు ఇవ్వగలను చెప్పేసి అన్నది. అప్పుడు క్రీస్తు ప్రభువు ఆమెతో అన్నాడు, నేను ఇచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూను తప్పికోనాడు. వారి మధ్య ఇలా సంభాషణ జరుగుతున్నటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన, అమ్మా నీ పెనిమిటి ఏడంటే ఆమె నాకు పెనిమిటి లేడని చెప్పింది. నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడును నీ పెనిమిటి కాదు. ఎప్పుడైతే ఆమె జీవితం గురించి చెప్పాడో వెంటనే ఆమెలో భయం మొదలైంది. ఆహా ఈయన ఎవరో మామూలు వ్యక్తి కాదు, నా జీవితం మొత్తం చెప్పాడని చెప్పినప్పుడు ఆ సమరయేసు యొక్క ఆత్మ విలువ తెలిసిన ప్రభువు ఆ మధ్యాహ్న సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విన్నట్టున్న సమరయేసు రక్షించబడినట్టుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం గ్రంథం నుంచి చూడగలం. నేను ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నా అంటే, నీలో ఉన్నటువంటి ఆత్మ కేవలము నిష్ప్రయోజనమా జీవింపజేస్తుంది, శరీరం మాత్రం కేవలము నిష్ప్రయోజనం అన్నట్టు. కాబట్టి ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములో ఉన్నటువంటి దూతలు ఆనందిస్తాయంట. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ ఉన్నటువంటి మనము చాలా మంది, ఎంతమంది క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారు? ఒక్కసారి మీ చేతులు ఎత్తండి. క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడారంటే బాప్తిసం పొందారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఒకానొక దినాన మన యొక్క జీవితం కూడా ముగిసుకుంటుంది. క్రీస్తు యొక్క రాకల్లో ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు అక్కడ తీర్పు జరిగేటువంటి క్రమంలో మనం అందరం కూడా చూసుకోగలము. ఒకవేళ ఎలకో ముందు మరణిస్తాం గాక, మన మరణంలో నువ్వు ముందు నేను ముందు అయి ఉండొచ్చు, కానీ అక్కడ మాత్రం అందరము చూసుకుంటాం. ప్రతి నేత్రమును ఆయన చూసునని చెప్పేసి ప్రకటన గ్రంథంలో వ్రాయబడుతూ వచ్చింది ప్రియులారా. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే ఆ ఆత్మ యొక్క విలువేంటో మనం తెలుసుకుంటున్నాము. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకమందు ఆనందం కలుగుతుంది అంటున్నాడు. మనకు ఒక ఆత్మ చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రం అది ఎంతో విలువైనది అని అంటాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక ఆత్మ కొరకు సమరయ స్త్రీ కొరకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక ఆత్మ కోసం యేసుక్రీస్తు వారు చనిపోయాడు ప్రియులారా. ఒక ఆత్మ మారితే, మారుమనసు పొందితే పరలోకంలో సంతోషం వస్తాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ రక్షించబడిందని ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు? అయ్యా మా అమ్మ ఇంకా చిన్నపిల్లే కాబట్టి ఆమె బాప్తీసం అవసరం లేదనుకుంటున్నారా? మంచి చెడు యొక్క వివేచన ఎప్పుడైతే ఎరుగుతారో వారికి రక్షణ అవసరము. నా పిల్లలు సుమారు 12, 13, 14 సంవత్సరాల వయసులోనే రక్షణకు వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఘనకారం చేసినందుకు కాదు, కానీ వారికి ఆత్మ యొక్క విలువ అర్థమైంది కాబట్టి నాకు బాప్తిస్మం ఇవ్వని వారు స్వచ్ఛందంగా అడిగినటువంటి పరిస్థితి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు మోహన్ గారి పిల్లలు కూడా చిన్న పిల్లలు అనుకుంటాము, వారికి ఆత్మ యొక్క విలువ అర్థమైంది. నా ఆత్మను రక్షించుకోవాలని నేను రక్షణ పొందుతానని ముందుకు వచ్చారు. యేసుక్రీస్తు వారి దేవుడు కుమారుడు నోడుతూ ఒప్పుకొని క్రీస్తులోనికి చేర్చబడినటువంటి దినాలు ఉన్నాయి. నేను ఎందుకు విషయాలు చెప్తున్నంటే, చాలా మంది వయసు పెరుగుతూ ఉంది అనుకుంటున్నారు, ఉద్యోగం అయిపోయిన తర్వాత, పదవీ విరమణ తర్వాత అప్పుడు నేను దేవుని తెలుసుకొని బాప్తిజం పొందా అనుకుంటాను. ఈ లోపు మరణం ఏమన్నా గ్యారెంటీ ఉందమ్మా? ఉదయం ఎలా పోయాడు అలా మాయమయ్యాడు. ఎన్ని సంఘటనలు మనం చూడలేదు. ఉదయమే నాతో మాట్లాడింది, ఏం జరిగిందో ఏమో, చనిపోయాడు. ఒకవేళ రక్షణ పంచుకుంటే ఆత్మ ఎక్కడికి వెళ్తుందబ్బా? ఎక్కడికి వెళ్తా? పరలోకానికి వెళ్తుందా అమ్మా? నో, నిత్య నరకానికి వెళ్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమయం ఉండగానే క్రీస్తు ప్రభు యొక్క మాటల్ని వినగానే, నీ హృదయంలో ఆ మాటలు నాటుకోగానే, యేసుక్రీస్తు యొక్క మాటలు నేను ఆకర్షించగానే క్రీస్తు ప్రభువుని విశ్వసించవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసమే క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ రక్షించబడిందా? లోకంలో దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆత్మ రక్షించబడకపోతే ఎంత నష్టము అని అంటే దాన్ని ఎవరు కూడా తీర్చలేదు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ఉంటేనే నీ ఆత్మ నిత్య జీవాన్ని పొందుతుంది. యేసుక్రీస్తు అని అంగీకరిస్తేనే నీ ఆత్మ దేవుని ఎద్దకు వెళ్తుంది. యేసుక్రీస్తు చెప్పలేదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ భాగంలో, యేసు
నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 6:37 భాగాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 6:37 భాగాన్ని మనం చూస్తున్నప్పుడు 6:37 ఆయన అంటున్నాడు కదా, త్వరగా ముగించుకుంటాము. 6:37 భాగంలో చూస్తున్నాము. చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి. చూసారా, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయను. ఈనాడు చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే యేసుక్రీస్తు వారంటే అది మరి హరిజనులకు దేవుడు, లేకపోతే బలహీనులకు దేవుడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు. అపోస్తల కార్యములు 10:36 తెలియజేస్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. రాత్రికాలంలో మనం యోచించాం, ఆయన సృష్టికర్త. ఆకాశమందున్నవి గాని భూమి మీద ఉన్నవి గాని అవి అధికారములైనను, అవి ప్రభుత్వములైనను సర్వమును యేసుక్రీస్తు వారిని బట్టి, యేసుక్రీస్తు ద్వారా సృజించబడ్డాయని చెప్పాడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ కులానికో ఏ మతానికో కాదు, ఆయన అందరికీ దేవుడు. ఈనాడు మీరు గమనించారో లేదో, ధనవంతులుగా ఉన్నటువంటి వారు, పేరు కలిగినటువంటి వారు ఎంతో మంది ప్రభుని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే వారికి ఆత్మ యొక్క విలువ అర్థమైంది. ప్రియులారా, ఒకవేళ యేసుక్రీస్తు వారిని విశ్వసించలేతే వారు ఆత్మ నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విలువను తెలుసుకున్నటువంటి అనేక మంది, మీరు అన్య కులాల్లో కూడా చూడండి, యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నారు. అందుకని అంటున్నాడు రోమిలాజ పత్రికలో, మనం బ్రతికినను చనిపోయినను ఎవరి కోసం బ్రతకాలంట? ప్రభు కోసమే బ్రతకాలి. బ్రతకాలని సిద్ధపడుతున్నావా? ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అంటున్నాడు, ఎందుకు వచ్చువాన్ని ఎంత మాత్రమును కూడా త్రోసివేయనంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో మనం బ్రతికినను చనిపోయినను ప్రభు కోసం బ్రతుకుదాము. ప్రభు యొక్క మార్గములు తెలుసుకుందాము. ఆయనలో జీవించు ద్వారా, ఆయన యొక్క విశ్వాస పరిమాణం చెప్పున, ఆయన చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ప్రభు యొక్క మార్గములు తెలుసుకొని రక్షణలో కొనసాగాలని యోబు గ్రంథం ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 7:17 మనుషుడు ఏ పాటి వాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా. ఎందుకు మనిషిని మనసు నిలుపుతున్నాడు దేవుడు మనిషిపై అంటే, మనిషిని చేసింది ఎవరండి? దేవుడు కదా. అందుకనే ఆయన ప్రేమ, అందుకనే మనసు ఉంచుతున్నాడు. మనం రక్షించబడాలని, మన ఆత్మ దేవుడిలో జీవించాలని కోరుతా ఉన్నాడు. ఇంకో మాట అంటాడు కీర్తన గ్రంథం 8:3-4 కీర్తన గ్రంథం 8:3-4 ఏమిటంటే, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ అనిగా చేసి ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన అదే, మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ రక్షించబడాలనే దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో పాలివాసులు అవటం కొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి జీవితం ద్వారా మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టి, ఆ ప్రాణమైనకి సూచనగా ఉన్న రక్తాన్ని పరిశుద్ధపరిచి ఆ రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు. ప్రియులరా, ఒకవేళ ఆయన రక్తంలో కడగబడకుండా, యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గంలో నిలవకుండా నీవు ఉన్నట్లయితే, యోహాను సువార్త 5:24 ఒక హెచ్చరిక, నా మాట విని నన్ను పంపిన వాని యందు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, అంచెదినము నేను వారిని లేపుతాను. వాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. నిత్య మరణములోంచి జీవములోకి దాటించగలిగిన వాడు ఎవరై అంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని విశ్వసిద్దాము, ఆయన మార్గములు తెలుసుకుందాము, మన ఆత్మను రక్షించుకుందాము. దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తన యొక్క కబంధాస్తాల్లో, అంటే దేవుని యొక్క హస్తాల్లో చెక్కుకొని ఉన్నాడు కనుక, ఆయన రూపశిల్పే ఉన్నాడు కనుక, ఆయన రక్తం చేత కడగబడి దేవుని పిల్లలుగా చేర్చబడాలని. ఒకవేళ దేవుని పిల్లలుగా చేర్చబడినటువంటి మనము మన విశ్వాస యాత్రలో, ఈ ప్రయాణంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని ఆజ్ఞలు గైకొంటూ నిత్య రాజ్యములకు వారసులు కావాలని
ఒక నికోదేముకి ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు వారు తెలియజేశాడు, నపుంసకుడికి ఏ రీతిగా అయితే పిలుపు ద్వారా దేవుడు తెలియజేశాడు, అలానే సమరయ స్త్రీకి ఎలాగైతే యేసుక్రీస్తు వారు స్వయంగా ఆమె ఆత్మకున్నటువంటి విలువను గుర్తించి ఆమె రక్షణ వైపు నడిపించాడు. ఇంకా మీరు చూసినట్లయితే అపోస్తల కార్యంలో పౌలు గారు, చెరసాల అధికారి పేతురు ద్వారా ఎవరైనా కొర్నేలు అనేటువంటి వారు, వాళ్ళ ఇంటి వారి రక్షణ. ఎందుకంటే ఆ ఆత్మలు చాలా విలువైనవి. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో మన ఆత్మ చాలా విలువైంది కనుక ఆ విలువైనటువంటి ఆత్మను దేవుడి కొరకు అర్పించి పరిశుద్ధంగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా శిరస్సు నుంచి ప్రాధేయపడుతూ ఈ మాటలు ముగిస్తూ, నన్ను హెచ్చరించుకుని మిమ్మల్ని హెచ్చరిస్తూ, మానవులో ఉన్నటువంటి విలువ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని గుర్తెరిగి ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు. రండి, తల వచ్చినట్లయితే